Hello everyone, All-Rounder Vlogs 1824. Today topic is bit manipulation instructions of 8051 and illustrate with examples. This group of instructions is known as a single bit instructions. In 8051, these instructions are more powerful and can perform clear, complement, set, move and or JNC operations on bitwise rather than one byte of given data in bit addressable operation. The carry flag acts like a 1 bit accumulator. అంటే ఈ బిట్ మ్యానిపులేషన్స్ లోకి వచ్చేసరికి మనం ఏం యూజ్ చేస్తామంటే సింగిల్ బిట్ ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసి ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సింగిల్ బిట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి అంటే క్లియర్, కాంప్లిమెంట్, సెట్ ఇవన్నీ కూడా సింగిల్ బిట్ ఆపరేషన్స్ అన్నమాట. వాటిని యూజ్ చేసి మనం ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. వచ్చిన దాన్ని మనం ఏంటి అంటే ఎక్కువగా ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే క్యారీ ఫ్లాగ్ లో ఎక్కువగా యూజ్ చేస్తాము. అడ్రసబుల్ అనమాట, అంటే బిట్ అడ్రసబుల్ లొకేషన్స్ లో మీకు తెలిసినట్టయితే ఇంటర్నల్ మెమోరీ ఆర్గనైజేషన్ అనే టాపిక్ 8051 లో మనం ఏంటి అంటే బిట్ అడ్రసబుల్ ఆపరేషన్ ని యూజ్ చేస్తాం. సో దాంట్లో ఏవైతే పోర్ట్స్ ఉంటాయో దాన్ని యూజ్ చేసి ఇక్కడ ఎగ్జాంపుల్ గా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. దీంట్లో ఒకసారికి ఫస్ట్ వన్ సిఎల్ఆర్ బిట్. సిఎల్ఆర్ మీన్స్ క్లియర్ బిట్ అనమాట. ఫంక్షన్ వచ్చేసరికి క్లియర్ బిట్. దిస్ ఇన్స్ట్రక్షన్ క్లియర్ ఏ సింగిల్ బిట్. ద బిట్ కెన్ బి ద క్యారీ ఫ్లాగ్ ఆర్ ఎనీ బిట్ అడ్రసబుల్ లొకేషన్స్ ఇన్ ది 8051. ఇందులోకి ఒకసారికి మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్ లో సింగిల్ బిట్ ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేస్తాం. ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేయొచ్చు అంటే క్యారీ ఫ్లాగ్ లో యూజ్ చేస్తాము, బిట్ అడ్రసబుల్ లొకేషన్స్ 8051 లో యూజ్ చేస్తాం. మెమోరీ ఆర్గనైజేషన్ ఆఫ్ 8051 అన్నాను కదా, దీంట్లోకి వచ్చేసరికి మనం 3 రిజిస్టర్ బ్యాంక్స్ అంటే మెమోరీ ఆర్గనైజేషన్స్లో 3 మెమోరీస్ అనేవి యూజ్ చేస్తాం. ర్యామ్ మెమోరీ ఫస్ట్ వన్ రిజిస్టర్ బ్యాంకు, 16 బైట్ బిట్ అడ్రసబుల్ ర్యామ్ ఒకటి, స్క్రాచ్ ర్యామ్ ఒకటి. ఇందులోకి వచ్చేసరికి మనకి ఏమన్నాను, బిట్ మ్యానిపులేషన్స్లో మనకు కావాల్సింది 16 బైట్ బిట్ అడ్రసబుల్ ర్యామ్ లొకేషన్స్ కావాలి. సో నాకు ఈ పోర్ట్లో ఈ వాల్యూస్ అనేవి కావాలంటే 20H నుంచి 2FH అనే వాల్యూ వరకు ఇక్కడ నేను ఈ మెమోరీ లొకేషన్ వాల్యూని మాత్రమే కన్సిడర్ చేసి ఎగ్జాంపుల్గా ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయాలి. క్లియర్ క్యారీ అంటే ఇక్కడ మనం ఏదైతే సిఎల్ఆర్ బిట్ అని వాల్యూ ఇచ్చామో దాన్ని బట్టి ఎగ్జిక్యూట్. సిఎల్ఆర్ అనేది కామన్ అనమాట, అంటే క్లియర్ అని రాస్తాం. బిట్ పొజిషన్లోకి వచ్చేసరికి నేను ఏమని చెప్పాను, ద బిట్ కెన్ బి ది క్యారీ ఫ్లాగ్ ఆర్ ఎనీ బిట్ అడ్రసబుల్ లొకేషన్స్ ఇన్ ది 8051. అంటే బిట్ పొజిషన్లో మనం యూజ్ చేయాల్సింది క్యారీ అయినా యూజ్ చేయాలి లేదా బిట్ అడ్రసబుల్ మెమోరీ లొకేషన్ అయినా యూజ్ చేయాలి. అందుకే నేను ఎగ్జాంపుల్ ఏం చేశాను, సిఎల్ఆర్ బిట్ పొజిషన్లో సి రాశాను, అంటే క్లియర్ సి మీన్స్ క్యారీ అనమాట. క్లియర్ క్యారీ ఫ్లాగ్. క్యారీలో 1 ఉంటే మనకి ఏమవుతుంది, క్లియర్ చేసినప్పుడు క్యారీ ఈక్వల్స్ టు 0 అని వాల్యూ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ సిఎల్ఆర్ పోర్ట్ 2.4. నేను ఆల్రెడీ చెప్పాను ఇంటర్నల్ మెమోరీ ఆర్గనైజేషన్లో పోర్ట్ వాల్యూ అనేది మనకి ఎప్పుడు కూడా 20H to 2FH అనే వాల్యూ వరకు స్టోర్ అవుతుంది. సో ఆ 20H నుంచి 2FH వాల్యూ వరకు మనం ఏంటి అంటే పోర్ట్స్ని మెన్షన్ చేయాలి. అది ఏ వాల్యూ అయినా అవ్వచ్చు, మీకు ఏదైతే పోర్ట్లో వాల్యూ కావాలో అది మెన్షన్ చేయొచ్చు. సో సిఎల్ఆర్ నాకు పోర్ట్ 2.4లో వాల్యూ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాస్తారు, 2.0 పోర్ట్ 2.1 పోర్ట్ 2.2 పోర్ట్ 2.3 పోర్ట్ 2.4. అంటే నాకు 2.4లో ఒక 15 అనే వాల్యూ ఉంటే ఆ వాల్యూని నేను ఏం చేయాలి అంటే ఇక్కడ క్లియర్ పోర్ట్ 2.4 15 వాల్యూని క్లియర్ చేస్తే నాకు పోర్ట్ 2.4లో వాల్యూ ఎంత అవుతుంది, ఇక్కడ వాల్యూ అనేది మొత్తానికి 0 వాల్యూ అనేది అయిపోతుంది అనమాట. సో అలా మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి క్లియర్ పోర్ట్ 2.4లో. అలా మీకు ఏదైతే పోర్ట్స్లో ఇంకా పోర్ట్స్ ఉంటాయి ఆ పోర్ట్స్లో మీకు ఏదైతే వాల్యూ కావాలి అని అనుకుంటున్నారో దాని కంటెంట్ని తీసుకొని మనం ఏం చేస్తాం, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్లియర్ చేసేస్తాం. అప్పుడు వాల్యూ అనేది ఏదో ఒక వాల్యూ ఉంటే ఆ వాల్యూ ఏమవుతుంది మనకి 0 వాల్యూగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ వన్ కాంప్లిమెంట్ బిట్ అనమాట. అంటే ఫంక్షన్ వచ్చేసరికి కాంప్లిమెంట్ బిట్ అనేది ఒకవేళ 0 ఉంటే 1 అవుతుంది, అంటే 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 0 ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దిస్ ఇన్స్ట్రక్షన్ కాంప్లిమెంట్స్ ఏ సింగిల్ బిట్. ద బిట్ కెన్ బి ది క్యారీ ఫ్లాగ్ ఆర్ ఎనీ అడ్రసబుల్ లొకేషన్ ఇన్ ది 8051. సేమ్ ఇది కూడా సిఎల్ఆర్ బిట్ లానే ఆపరేషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సిపిఎల్ కూడా ఏంటి అంటే డిఫరెన్స్ బిట్ పొజిషన్లో మాత్రమే ఎగ్జిక్యూషన్ అనేది మారుతుంది. సింగిల్ బిట్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది, అంటే క్యారీ ఫ్లాగ్ని కానీ లేదా అడ్రసబుల్ లొకేషన్స్ని కానీ ఇలా వాల్యూను తీసుకొని మాత్రమే ఎగ్జిక్యూట్ అనేది చేస్తుంది. ఓన్లీ ఏం మారుతుంది, క్లియర్ ప్లేస్లో కాంప్లిమెంట్ ఇన్స్ట్రక్షన్ అనేది చేంజ్ అవుతుంది. దీన్ని ఎలా రాయొచ్చు, క్లియర్ ప్లేస్లో ఫస్ట్ దాంట్లో మనం క్లియర్ బిట్ రాసాం, ఇక్కడ కాంప్లిమెంట్ కాబట్టి సిపిఎల్ సి అంటే క్యారీ అనమాట. కాంప్లిమెంట్ క్యారీ అంటే క్యారీ పొజిషన్లో మనకి ఏదైనా వాల్యూ ఉంటే క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటే దాన్ని కాంప్లిమెంట్ చేస్తే మనకి ఎంత అవుతుంది, క్యారీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, అంటే కాంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి. అదే 0 ఉంటే క్యారీ ఈక్వల్స్ టు 0 ఉంటే ఎంత అవుతుంది మనం కాంప్లిమెంట్ చేస్తే, క్యారీ ఈక్వల్స్ టు
1 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇలా మనకు కాంప్లిమెంట్ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. అదే సిపిఎల్ పోర్ట్ వాల్యూ తీసుకున్నట్టయితే సిపిఎల్ పోర్ట్ 2.0 అంటే కాంప్లిమెంట్ చేయాలి పోర్ట్ 2.0. సేమ్ పోర్ట్స్ అనేవి డ్రా చేశారు. సో పోర్ట్ 2.0, 2.1, పోర్ట్ 2.2 ఇలా మనం డ్రా చేసుకున్నాం. డ్రా చేసుకున్నప్పుడు నాకు కంటెంట్ అనేది దేంట్లో కావాలి, పోర్ట్ 2.0లో కంటెంట్ కావాలి. సో నేను పోర్ట్ 2.0లో కంటెంట్ తీసుకున్నట్టయితే నాకు ఇక్కడ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే వాల్యూ ఉంది దీంట్లోకి వచ్చేసరికి కంటెంట్. దీనికి 5కి మనం బైనరీ కోడ్స్లో రాసుకున్నట్టయితే ఎలా రాస్తాం, 0101. దీనికి కాంప్లిమెంట్ చేస్తే మనకి ఏమవుతుంది, 1 0 నెక్స్ట్ 1 0 ఇలా కాంప్లిమెంట్ వాల్యూ అవుతుంది అనమాట. అంటే ఇది 8 వాల్యూ, ఇది వచ్చేసరికి 2 వాల్యూ, అంటే 10 వాల్యూ స్టోర్ అవుతుంది. అంటే ఇది ఏ వాల్యూ ఉంది, 2.0లో 5 అని బైనరీ కోడ్స్లో ఇస్తే నేను కాంప్లిమెంట్ చేసినప్పుడు ఏ వాల్యూ స్టోర్ అయింది అంటే నాకు కాంప్లిమెంట్ పోర్ట్ 2.0లో ఎంత స్టోర్ అవుతుంది, ఏ వాల్యూ. ఒకవేళ ఎవరికైనా బైనరీ కోడ్స్ అర్థం కావట్లేదు అంటే నేను ఆల్రెడీ నా ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌట్స్ ఉన్న వాళ్ళు నా ఛానల్లో చెక్ చేయండి. థర్డ్ వన్ సెట్ బిట్ అనమాట. SET, B అంటే బిట్, సెట్ బిట్ ఫంక్షన్ వచ్చేసరికి సెట్ బిట్ ఆపరేషన్ ఎగ్జిక్యూషన్ చేస్తుంది. దిస్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ది ఇండికేటెడ్ బిట్ టు 1. ఈ ఇన్స్ట్రక్షన్ సెట్ చేయడానికి మనం 1తో ఇండికేట్ చేయాలి. రీసెట్ అంటే 0. నాకు ఇక్కడ ఏమన్నారు, సెట్ బిట్ అన్నారు కాబట్టి 1తో ఇండికేట్ చేయాలి. ద బిట్ can be the carry flag or any addressable locations in the 8051. సేమ్ క్లియర్ కాంప్లిమెంట్ ఎలా ఆపరేషన్ చేస్తామో సెట్ బిట్ ని కూడా అలానే ఎగ్జిక్యూట్ చేస్తాము. కానీ సెట్ బిట్ లో వచ్చేసరికి ఏంటి అంటే 1 వాల్యూతో స్టోర్ అవ్వాలి. ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు, సెట్ బిట్ క్యారీ అంటే క్యారీ ఫ్లాగ్ తో యూజ్ చేయాలి. సెట్ క్యారీ అనేది ఎంత ఉండాలి మనకి, క్యారీ ఈక్వల్స్ టు 1 ఉంటేనే సెట్ అవుతుంది అనమాట బిట్ అనేది, లేదు అంటే సెట్ అవ్వదు. సెట్ బిట్ పోర్ట్ 2.4 అంటే పోర్ట్ 2.4 వాల్యూ ఎంత ఉండాలి మనకి, 1 ఉంటేనే ఇక్కడ అనేది వాల్యూ అనేది సెట్ అవుతుంది, లేదు అంటే వాల్యూ అనేది ఇక్కడ సెట్ అవ్వదు. సో మనం దాన్ని బట్టి ఇక్కడ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ క్యారీ ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి, అక్కడ ఏమవుతుంది, అప్పుడు రీసెట్ అయిపోతుంది అనమాట. అంటే నాకు ఈ బిట్ అనేది సెట్ అవ్వట్లేదు అని అర్థం. అది పోర్ట్ 2.4 ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి, ఇది కూడా నాకు రీసెట్ అయిపోతుందని అర్థం. అంటే నాకు ఈ పిన్ అనేది సెట్ అవ్వట్లేదు ఈ పోర్ట్ వాల్యూ అని చెప్పి దాని మీనింగ్. 1 JB బిట్ టార్గెట్ ఫంక్షన్ వచ్చేసరికి జంప్ ఇఫ్ బిట్ ఈజ్ ఏ సెట్. అంటే మన బిట్ ఎప్పుడైతే మనకి సెట్ అవుతుందో అప్పుడు మనకి టార్గెట్ అనేది రీచ్ అవ్వాలి, అప్పుడు జంప్ అవుతుంది అనమాట. ఫ్లాగ్స్ వచ్చేసరికి నన్ను ఎలాంటి ఫ్లాగ్స్ యూజ్ చేయం. దిస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు మానిటర్ ఏ గివెన్ బిట్ అండ్ జంప్ టు ఏ టార్గెట్ అడ్రస్ ఇఫ్ ఏ గివెన్ ఈజ్ హై. అంటే మీరు ఎప్పుడైతే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ఆ ఇన్స్ట్రక్షన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాం, ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మానిటరింగ్ చేస్తూ ఉంటాం ఎంతవరకు వచ్చింది ఏంటి అని. అలా మానిటరింగ్ చేసినప్పుడు మనం ఇచ్చిన టార్గెట్కి అంటే ఇచ్చిన వాల్యూకి హై అయినప్పుడు 1 అయినప్పుడు మాత్రమే దాని యొక్క టార్గెట్కి అది రీచ్ అవుతుంది అనమాట, జంప్ అవుతుంది వాల్యూ అనేది. లేదు 1 అవ్వలేదు 0 అయింది అంటే దాని టార్గెట్ అడ్రస్కి అది జంప్ అనేది జరగదు. సో ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు, సెట్ బి అంటే JB బిట్లో సెట్ బిట్ పోర్ట్ 1.5. పోర్ట్ 1.5లో ఇన్పుట్ బిట్ వాల్యూ అనేది ఇచ్చారు, ఎంతో కొంత వాల్యూ 1 ఫర్ ఎగ్జాంపుల్. ఆ వాల్యూ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుంది, ఎప్పుడైతే పోర్ట్ 1.5లో ఇక్కడ మీరు 1 అనే వాల్యూ ఇస్తారో అప్పుడు మనకి వాల్యూ అనేది JB బిట్ అంటే బిట్ అనేది జంప్ అవుతుంది అనమాట. అంటే అప్పుడు మనకి పోర్ట్ 1.5 ఈక్వల్స్ టు 1 అవుతుంది. అదే ఇక్కడ మీరు ఇన్పుట్లో 0 అనేది ఇస్తే పిన్ మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే జంప్ అనేది జరగదు, అప్పుడు పోర్ట్ 1.5 ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో మనకి జంప్ బిట్ టార్గెట్ అనే అడ్రస్కి తను రీచ్ అవ్వలేదు అని అర్థం. 5th వన్ JNB బిట్ టార్గెట్ ఫంక్షన్ వచ్చేసరికి జంప్ ఇఫ్ బిట్ యాజ్ నాట్ సెట్. ఫ్లాగ్స్ వచ్చేసరికి నన్ను ఎలాంటి ఫ్లాగ్స్ కూడా ఇక్కడ యూజ్ చేయం. దిస్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు మానిటర్ ఏ గివెన్ బిట్ అండ్ జంప్ టు ఏ టార్గెట్ అడ్రస్ ఇఫ్ ఏ గివెన్ బిట్ ఈజ్ నాట్ సెట్. సేమ్ JB బిట్ JNB బిట్ కూడా సేమ్ ఒకేలా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడికి ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే JB బిట్లో మనం ఎగ్జాంపుల్ 1.5లో మనం హయ్యర్ వాల్యూని సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఇన్పుట్ బిట్ని నాకు ఒక వాల్యూకి జంప్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోర్ట్ 1.5కి నాకు జంప్ అవ్వాలి అనుకుంటే నేను ఏం చేశాను, హయ్యర్ వాల్యూకి జంప్ అవ్వాలి కాబట్టి 1 అని సెట్ చేసుకున్నాను. ఎప్పుడైతే నేను సెట్ చేసుకున్నానో అప్పుడు మనకి ఇన్స్ట్రక్షన్లో ఏమవుతుంది, పోర్ట్ 1.5లోకి 1 అనేది స్టోర్ అయ్యి మనకి బిట్ మనకి కావాల్సిన అడ్రస్కి జంప్ అనేది జరుగుతుంది. సేమ్ JNB బిట్ టార్గెట్కి కూడా అలానే ఎగ్జిక్యూట్ అవుతుంది.
డిఫరెన్స్ ఏంటి అంటే జంప్ నాట్ బిట్ అనమాట. ఎప్పుడైతే మనకి పోర్ట్ 1.4 ఈక్వల్స్ టు 0 అవుతుందో అప్పుడు మనకి ఏమవుతుంది అంటే జంప్ అనేది జరుగుతుంది. అప్పుడు నేను సెట్ బి పోర్ట్ 1.4లో నాకు ఇన్పుట్ బిట్ ఎంత ఉండాలి, 0 ఉండాలి. ఎప్పుడైతే 0 ఉంటుందో హియర్ జేఎన్బి పోర్ట్ 1.4, హియర్ స్టే హియర్ యాజ్ లాంగ్ యాజ్ పోర్ట్ 1.0 అంటే పోర్ట్ 1.4 ఈక్వల్స్ టు 0 అనే వాల్యూ ఇక్కడ ఉంటుంది అనమాట. అప్పుడు దాని టార్గెట్ అడ్రస్కి ఇది ఏం చేస్తుంది అంటే జంప్ అవుతుంది. లేదు ఇక్కడ నాకు 1 ఉంటే దాని టార్గెట్ అడ్రస్కి ఇక్కడ పోర్ట్ 1.4కి జంప్ అవ్వదు. ఎప్పుడైతే దాని టార్గెట్ అడ్రస్కి జంప్ అవ్వాలి అంటే 0 వాల్యూలో ఉంటే అప్పుడు దాని టార్గెట్ అడ్రస్కి రీచ్ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.